ఏంటంటే ఏ ఫ్యాక్టర్ మీద ఎలక్షన్ జరగబోతుంది సార్? 2024 అనేది పెద్ద టఫెస్ట్ అని అందరూ మాట్లాడుకుంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి కాబట్టి దాని మీద జరుగుతుంది. ఓవరాల్గా టెండెన్సీ చూస్తా అంటే మీ పర్సనల్ ఒపీనియన్ మీకు ఏమనిపిస్తుంది? అనే ఉంటుంది. ఫైట్ టఫ్ ఫైట్ ఉంటుందా? వాళ్ళైతే వన్ సైడ్ ఫైట్ ఏమి ఉండదు, వన్ సైడే అవుతుంది. అంటే గత ప్రభుత్వం వ్యక్తిగతంగా నా ఆలోచన చెబుతున్నా, నేను ఎలా ఆలోచిస్తాను, జనాలు ఎలా ఆలోచిస్తారో దాని గురించే చెప్తున్నాను నేను. అందుకని వన్ సైడ్గానే ఉంటుంది. అదే వన్ సైడ్ అటువైపు తెలుగుదేశం అనుకున్నాం. తెలుగుదేశం అనుకుంటున్నారు మీరు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది పేదలకి పెత్తందారులకి వార్ అని మాట్లాడుతుంది. ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు అది పబ్లిక్ డిసైడ్ చేయాలి. మరి పబ్లిక్కే చేయాలి. మరి పబ్లిక్ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి వాడే చెప్పులు 4 లక్షలు. ఆడు పేదోడా పెత్తందారుడా? ఎప్పుడైనా తాడేపల్లి ప్యాలెస్లో కనీసం ఒక పురుగన్న లోపలికి వెళ్ళిందా? పురుగన్న నేను వెళ్ళాను తాడేపల్లి ప్యాలెస్కి, నేను వెళ్ళా. మీరు మాట్లాడగలిగితే మేము వేస్తాం. నేను ఏమంటానంటే ఇక్కడ ఒక అతను వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ముగ్గురుతో మాట్లాడినప్పుడు ఈ సెంటర్కి వచ్చి మీరే మాట్లాడతారు, అంత టీడీపీ బ్యాచ్ కమ్మాళ్ళ దగ్గరికి వచ్చి మీరే మాట్లాడతారు, వన్ సెంటర్కి వెళ్ళండి. నేను ఓపెన్గా అడిగామంటే చెప్తున్నా అక్కడ నిమిషం. 2019లో కమ్మోడు తెలుగుదేశానికి వేసాడా? 23 సీట్లు చంద్రబాబు చేసిన తప్పే ఉంది. 23 సీట్లకు చంద్రబాబు గారు చేసిన పాపం లేదు కదా. కమ్మోడు అందరూ ఆయనకి వేసారుగా. ఒక కమ్మనే ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. కులం ఎందుకు దీన్ని ఎలివేట్ చేస్తున్నారు? కమ్మ కులం అంటే వాడు చేసిన పాపం ఏంటి? కమ్మోడు పుట్టడమే పాపం. వాడు కమ్మోడుగా పుట్టకూడదా? ఎక్కడ వీడేం చేశాడు? చంద్రబాబు కమ్మోడికి ఏమీ చేయలే చెప్తున్నానుగా. కమ్మోడికి ఏం చేయలే చెప్తున్నానుగా. కానీ అభిమానం అంతే. దీని తెలుగుదేశానికి కమ్మోడు అందరూ 2019లో కమ్మోడు అందరూ ఆయనకి వేశారు, జగన్కి వేశారు. కాదని ఎవరు చెప్పాడు? చేసేది ఏముంది వాళ్ళ? జగన్ ఎందుకు ఎక్కడికి మాట్లాడినా అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడుతున్నాడు అంటే అది ఆయన ఇదికి వదిలేయాలి మనం. దానికి చేసేది కమ్మోడైతే ఎవరికి పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఇది ఎక్కడికైనా వెళ్ళి బతకగలడు. జనాల దగ్గర ఉండాలి, ఆలోచన అనేది జనాల దగ్గర ఉండాలి. ఆ రోజు 2019లో ఒక్కడేస్తేనే మనం గెలిచామా? అన్ని సీట్లు వచ్చినాయి, అందరూ వేయబట్టేగా మనం గెలిచింది. కానీ జగన్ బలంగా తీసుకెళ్తుంది. నాకు పేదవాడిని అంటే ఆయన చెప్తుంది నాకు ఏమీ లేదు, సంక్షేమం బాగుంటే మీరు అభివృద్ధి అని అంటారు, సంక్షేమం బాగుంటే చేయండి, నాకు ఓటేయండి అని అంటున్నాడు. సరే, ఇప్పుడు ఆ టయానికి ఎవడ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందిగా. ఇప్పుడు సరే ఆయన సంక్షేమం నచ్చిన వాళ్ళు ఆయనకి వేస్తారు. ఇప్పుడు ఆయన సంక్షేమం నచ్చిన వాళ్ళు ఆయనకి వేస్తారండి, దాన్ని మనం కాదనలేముగా. అందరూ గుంపుగా వస్తున్నారు, ఒక్కడి మీద యుద్ధం ప్రకటించారన్నమాట. అవన్నీ పిచ్చి మాటలండి. యుద్ధం లేదు, ఏమీ లేదు. 2019లో మరి ఆయన మీద 151 సీట్లు వచ్చింది. మరి ఆయన మీద ప్రకటించలేదు యుద్ధం, ఈయన మీద ప్రకటించలేదు యుద్ధం. ఆ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మోకమ్మూడు దాడి చేశారు ఆయన మీద. ఆఖరికి టీటీడీలో ఉన్న ఆయన కూడా చేశాడుగా. అప్పుడేమైపోయింది? అప్పుడేం అవ్వలేదు కదా సార్. మరి ఇవాళ ఏమైపోయింది? మోకమ్మూడు దారి. అవన్నీ పిచ్చి మాటలే. కానీ ఇవన్నీ ఏంటంటే జనాలు ఆ టయానికి ఇంకా టైం ఉంది, 4 రోజులు ఉంది. ఈ 4 రోజులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇక్కడ ఇవన్నీ పిచ్చి మాటలు. ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఒక కమ్మోడే కదగా మాట్లాడి అన్ని వర్గాల కులాలతో మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఈయన చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన మంచి ఏంటి? అందరూ ఆ రోజు 80% కమ్మోడు వేశారు ఓటు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రాజధానిలో ఎందుకు పోయినాయి చెప్పండి? రాజధాని కానీ ఈ కృష్ణా జిల్లాలో కానీ ఏమి రాలేదుగా. మరి సీట్లు ఒక గద్దెరామ్మోహన్ గారు ఒక్కలే గెలిచాడు. మొత్తం పోయిందిగా. తీసేయండి సార్, క్యాస్ట్ అనేది అసలు వద్దు. క్యాస్ట్ అనేది కూడా ఒకడే మనం ఉంటున్నామంటే ఇప్పుడు ఆమె ఉంది, 100 మంది ఆమె దగ్గరికి వచ్చి కొంటున్నారు. ఆమె క్యాస్ట్ వాళ్ళకి కొంటున్నారా? కొంటలేదుగా. అందరం బతకాలి. స్ట్రైట్గా ఒకటే ప్రశ్న అడుగుతా, సైట్కి సమాధానం చెప్తావా? ఎలా ఉండబోతుంది ఎలక్షన్? ఎవరికి వాళ్ళు నేను వస్తాను అంటున్నారు. నువ్వు చూసావు కదా 5 సంవత్సరాలు జగన్ పరిపాలన కూడా, ఏమనిపించింది నీకు? ఏమనిపించేది ఏముంది, ఎవరు వచ్చేది అర్థం కాదు. అంతా సస్పెండ్లో ఉంది. ఎవరు పరిపాలన ఏముంది, పథకాల వల్ల కొంతమంది బాగానే ఉంటుంది, కొంతమందికి తేడా ఉంది. పథకాలు ఇచ్చుకుంటా పోయాడు కదా, అది గెలిపిస్తుంది అంటే. పథకాలు ఇచ్చిన వాళ్ళు వేస్తారు, రాని వాళ్ళు వేయరు, వచ్చిన వాళ్ళు వేస్తారు అంతే. నీకు అసలు నీ అభిప్రాయం ఎలా ఉంది? మళ్ళీ జగన్ వస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందా బాగోదా? జగన్ పథకాలు లేని వాళ్ళకి పథకాలు ఇచ్చే వాళ్ళకి బాగానే ఉంటుందండి. ఆటో వాళ్ళకి కూడా చేశాడు బాగానే. ఆటో వాళ్ళకి ఏం చేసిండు, మామూలుగా వాహన మిత్ర వేసిండులే కానీ రూపాయలు పావలా అంతేగా, 30 వంతు రాల. ఆయన వేసినా వేయకపోయినా 25 సంవత్సరాల నుంచి మేము చేసుకోవాలి, కాతికాల పనికి చేపించుకోవాలి, ఇన్సూరెన్స్ అవన్నీ. మా ఆటో వాళ్ళు పెద్ద లెక్కేం లేదు. ఏ నియోజకవర్గం ఇది? నందిగాంలో ఎవరు కలిసి పట్టిస్తుంది? సౌమ్యనేనా? మణితోపు జగన్మోహన్ లేదు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటావా? ఎవరు వచ్చేది అర్థం కాదండి. పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వేస్తారు కొంతమంది. జగన్కి కూడా ఓట్లు వస్తాయి. నీ పర్సనల్ ఒపీనియన్ ఎవరుంటే బాగుంటుంది? ఎద్దట్లో ఎవరైనా ఒకటి బాగానే ఉంటుందిలేండి. ఉంటుంది కదా, నీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఇగో మనకి ఖర్చులు పెరిగినాయి, ఇంత ఆదాయం వచ్చింది, ఈ వ్యాపారం ఏమన్నా అంటే ఇప్పుడు
ఆటోకి 10,000 వేసిండు, ఉసిక్కే 6,000 తీసుకుంటాడు ట్రక్కుకి. నాకు నందిగా నియోజకవర్గం సుఖమే ఉంది. టీడీపీ వస్తుంది, డౌట్ లేదు. డౌట్ లేదు. అమ్మఒడి వేసిండు, సగం మందికి వేసిండు, సగంకి వేయలేదు. అది వ్యతిరేకత ఆయన చేసుకున్నది. మొత్తాన్ని పెడితే అది వేరుగా ఉంటుంది. అందరూ పింఛని ఇచ్చిన వాళ్ళు మొత్తం వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా 5 సంవత్సరాలు చూశారు కదా, ఏంటంటే జనాలు కూడా ఆలోచనలో మార్పు వచ్చేసి ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఎందుకు అంత కాన్ఫిడెంట్? బాగాలేదు ఇక ప్రభుత్వం చూసాం 5 సంవత్సరాలు. అదే మీరు టీడీపీ మీద అభిమానమే చెప్పు. లేదు పార్టీ పరంగా కాదు, మీ కాంగ్రెస్ మామూలుగా. కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు మన ఆంధ్రాలో లేదు కాబట్టి టీడీపీ, వైసీపీ చూసాం, టీడీపీ ఇప్పుడు అదే బాగాలేదు ఇక పరిపాలన. బాగాలేదా? అన్నీ ఇప్పుడు 10 మంది మాట్లాడితే అన్ని పథకాలు ఇస్తున్నాడు సార్, మళ్ళీ ఆడే వస్తాడు అనమాట. పథకాలతో బతికేస్తారన్నా జీవితం మొత్తం. జనాలకు అర్థం కావట్లేదు కదా. ఎవరు ఇది వాళ్ళు ముందు అభివృద్ధి ఉండాలి, మా పనులు ఉండాలి, మా చేతిన పని ఉంటే అంటే ఆ పథకాలు మా పని చేయగలరు మనకి. మీది ఏ నియోజకవర్గం అన్న? మైలవరం. మైలవరంలో ఎందుకని అంటే ఎట్లా ఉండబోతుంది తెలుసా తిరుపతిరావు మీకు అట్లా ఆయన గురించి? మాకు తెలియదు అన్న తిరుపతి ఎవరు, వైసీపీ క్యాండిడేట్ అమ్మా. తెలీదు అసలు ఆయన ఎవరు తెలియదు మాకు. కొన్ని వసంత కృష్ణప్రసాద్ ఆయన తెలుసు అంతకుముందు వైసీపీ కదా ఆయన, అంతకుముందు టీడీపీలోకి వచ్చాడు. మైలవరం ఎలా ఉండబోతుంది? టీడీపీ అనుకుంటున్నా నా లెక్క ప్రకారం. ఎందుకని క్యాండిడేట్ వీకా? క్యాండిడేట్ కాదు, మామూలు పైన అధికారం రావాలి మనకి. ఇప్పుడు అంతకుముందు ఆయన వైసీపీలో నుంచి ఉన్నాడు, వైసీపీలో ఆయన ఉండి మనకేం చేయలే. వసంత కూడా పార్టీ మారాడు, పైన ఏంటి మా పార్టీ పరంగా వేస్తాం అంతే. అంతే, ఇక్కడ క్యాండిడేట్ సంబంధం లేదు. సంబంధం లేదు. టీడీపీ జెండా చూసే చూసే మారద్దంటావా ప్రభుత్వం? మారాలి, మారితే బాగుంటుంది. మారకపోతే అడుగు తింటమే. ఏంటి అంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు? మామూలుగా కాదండి. మీరేం పని చేస్తారు? నేను మామూలు ఫ్యాబ్రికేటర్ని, వెళ్ళరని పనులు లేక నేను ఆడుకోనుకున్నా. ఫ్యాబ్రికేటర్ని నేను. సో అందరికీ తెలిసి వచ్చింది 5 సంవత్సరాలు మామూలుగా మంచి చెడు. మామూలుగా కాదు, మళ్ళీ వస్తుంటే అడుగు తింటమే.